ఒక్కసారి గెలిచి చూడు లోకం నీకు పరిచయం అవుతుంది, ఒక్కసారి ఓడి చూడు లోకానికి నువ్వు పరిచయం అవుతావు అని చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు ప్రధానంగా కనబడుతోంది ఉక్రెయిన్లో. గెలిచినంతసేపు ఉక్రెయిన్ రష్యా మీద యుద్ధం ప్రారంభించినప్పుడు ప్రపంచమంతా ఉక్రెయిన్ వైపు చూసింది. ఇప్పుడు వరుస ఓటముల సందర్భంలో సొంత దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉక్రెయిన్ అధ్యక్షుని వెధవని చేసి మాట్లాడుతున్నారు. గతంలో అమెరికా కాంగ్రెస్ దగ్గర నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్లో ప్రసంగించినటువంటి వ్యక్తి జెలెన్స్కీ, ఒక్క భారత పార్లమెంట్లో తప్ప. అలాంటి జెలెన్స్కీ ఇప్పుడు పెద్ద సమస్య ఫేస్ చేస్తున్నాడు. సొంత దేశంలో సొంత వాళ్ళ చేతనే చిత్కారాలకు గురవుతున్నాడు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ ఫార్మర్ ఎయిడ్ హ్యాస్ మేడ్ సమ్ షాకింగ్ రివెలేషన్స్. Alexei Areskov said Kyiv had a chance to make peace with Russia at the 2022 Istanbul talks. He stated that Zelensky rejected the deal. Alexei Areskov made the claim during an interview with the British outlet Unheard. ఇది ఇక్కడ పాయింట్ ఏంటంటే 2022 సంవత్సరంలో రష్యా ఒక శాంతి ప్రతిపాదన తీసుకొచ్చింది. ఏంటి ఆ శాంతి ప్రతిపాదన అంటే రష్యన్స్ని ఇబ్బంది పెట్టద్దు, రష్యన్స్ ఎక్కువ డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా ప్రాంతాల స్వతంత్ర ప్రభుత్వాలు అని ఇంతకుముందు రాసిచ్చో వాటిని నడవనియ్యి, క్రిమియా జోలికి రావద్దు అని చెప్తే దానికి తిరస్కరించింది. దాని పర్యవసానం శాంతి కోరుకోవాల్సినటువంటి ఉక్రెయిన్ యుద్ధానికి సిద్ధపడటమే. దీనికి అంతటికి కారణమైంది జెలెన్స్కీ అంటూ మాజీ అనుయాయి చెప్పడం ఇక్కడ కీలక అంశం.